అండి, ఇవాళ తోటకూర పప్పు ఎలా చేద్దామో చూద్దామండి. ముందుగా అయితే ఆకుకూరని ఇలా ఒలుచుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఒక చిన్న కప్పుడు కందిపప్పు తీసుకొని బాగా శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసేసుకున్నానండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న తోటకూరను కూడా దీంట్లో వేసేసుకున్నానండి. కుక్కర్లో వేసేసుకున్న తర్వాత 4 పచ్చిమిర్చి, 2 టమాటాలు, ఉప్పు, పసుపు, అలాగే 2 గ్లాసులు నీళ్ళు వేసేసి కుక్కర్ పెట్టేసుకున్నానండి. కుక్కర్ అయ్యేలోపు కొంచెం చింతపండు నానేసానండి. నాకైతే పప్పు ఈ విధంగా ఉడికేసిందండి. చూడండి, పప్పు గుత్తి తెల్ల మెత్తగా చేసేసుకున్నానండి నేనైతే. ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకుందామండి. ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కచ్చాపచ్చి దంచుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకొని బాగా మగ్గనివ్వాలండి. ఈ మగ్గేలోపు తాలింపు మనం ఇప్పుడు చింతపండు రసం వేసేసుకోవాలండి. బాగా మెత్తగా చేసుకోవాలి. పోపు అనేది ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత నాకైతే తాలింపు రెడీ అయింది. తాలింపులో నేను కచ్చాపచ్చిగా మెత్తగా చేసుకుని పప్పుని వేసేసుకున్నాను. నాకైతే పప్పు అయితే ఈ విధంగా రెడీ అయిందండి. మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా నాకు చాలా బాగా వచ్చిందండి. మీకు నచ్చితే